ఫస్ట్ నుంచే అవాక్ అయ్యారు. అండ్ ఇంకోటి అందరూ ముక్కున వేలేసుకునే రకం పెళ్లి కూడా చేసుకుని చూపించారు. సో ఏంటి మీ ఒపీనియన్ దీనిపైన? చిన్నపిల్లలు బొమ్మలు పెళ్లి చేసుకుంటే దానికి ఏ రకమైన వ్యాలిడిటీ ఉండదు. గవర్నమెంట్ ఈ ట్రాన్స్జెండర్ ఎల్జీబీటీ కమ్యూనిటీకి సంబంధించిన మ్యారేజెస్ గవర్నమెంట్ ఏమీ ధృవీకరించట్లేదు. మీరు కావాలంటే ఉండండి తప్ప దాన్ని మ్యారేజ్ అని మేమన్నా నువ్వు ఎన్ని తాళీలు కట్టుకున్నా ఏం చేసినా అక్కడ ఈజ్ నాట్ ఎ మ్యాన్. సో కాబట్టి అతనికి పెళ్లి అనేది చెల్లదు. ఇక ఆవిడ ఆయన ఇష్టం వాళ్ళు ఏమైనా చెప్పుకోవచ్చు. బట్ మన దేశంలో త్రివిక్రమ్ శ్రీనివాసరావు గారి డైలాగ్ ఒకటి ఉంది, బాబాల సైంటిస్టుల కన్నా బాబాలను ఎక్కువ నమ్ముతారండి. సో ఈయనే కాదు, ఇట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు జాతకాలు చెప్తాం, రంగురాలు పెడతాం, ఉంగరాలు పెడతాం అని చెప్పి లక్షలు దోచేసిన వాళ్ళు ఉన్నారు. పూజలు చేస్తాం, పునస్కారాలు చేస్తాం, చేతబడులు చేస్తాం. ఎగ్జాక్ట్లీ అఘోరికి పూజ చేస్తే 10 లక్షలు ఇచ్చారంట. అఘోరియే కాదమ్మా, చాలా మంది ఉన్నారు అలా. ఎగ్జాంపుల్ మనకి లైవ్ ఎగ్జాంపుల్. ఇప్పుడు మనం అనుకున్నాం వీళ్ళ మానసిక స్థితి సరిగ్గా ఉందా, వాళ్ళ దగ్గరికి వెళ్ళే వాళ్ళ మానసిక స్థితి సరిగ్గా ఉందా లేదా నా డౌట్ వస్తుంది. వీళ్ళ పాటికి వీళ్ళు వెళ్ళిపోయి ఉంగరం పెడితే వీడికి 10 లక్షల కోట్లు వచ్చేస్తాయని వీడు అనుకుంటే, అంటే కష్టపడకుండా ఈజీగా సంపాదించి ఆవిడ చెప్పినట్టు ఈజీగా అన్ని సంపాదించుకోవడానికి. అసలు ఇంకొక విషయం చెప్తా, సర్వసంగ పరిత్యాగులు అంటే అసలు కంప్లీట్ గా వదిలేసిన వాళ్ళు, ఈ ఐచ్ఛిక సుఖాలు అన్నీ వదిలేసిన వాళ్ళు, అలాంటి వాళ్లే కదా ఆ ఘోరికి వెళ్ళేది. మరి ఇప్పుడు జనాల్లో సర్వసంగ పరిత్యాగులలో ఆ గుల మాత్రమే చూస్తున్నారు తప్ప సర్వసంగ పరిత్యాగులు అనేది చూడట్లేదు. ఇప్పుడు ఆయన ఒక అంటే డెమోన్స్ట్రేషన్ అయితే ఇచ్చాడు, నాకు ఏవి ఆశలు లేవు అందుకనే ఆయన కోసేసుకున్నాను అని చెప్పి చెప్తున్నాడు. సరే, కోసేసుకున్న ఆయన కోసం వీళ్ళెందుకు కోసుకుంటున్నారు అనేది మనకు అర్థం కావట్లేదు. అవును, ఇంకొక అమ్మాయి కూడా వచ్చింది కదా, పెళ్లి అయింది. అసలు నాతో 10 నిమిషాలు మాట్లాడితే చాలు, నేను వాళ్ళని నా అధీనంలోకి తెచ్చుకుంటాను అని చెప్పి ఈ 420 గారు చెప్తూ ఉంటే, అదంతా టీవీలో ప్రసారాలు చేస్తున్న వాళ్ళని, వాళ్ళ అసలు ఈ 8 నెలల నుంచి జరుగుతున్న డ్రామా మొత్తం నేను మీడియానే. కాకపోతే ఇంకోటి, ఇప్పుడు ఈ ఎల్జీబీటీ కమ్యూనిటీకి సంబంధించిన రైట్స్ మన భారతదేశంలో గట్టిగా లేవు. ఇప్పుడు మీరు కెనడా అటువంటి దేశాలకు పోతే వాళ్ళ మ్యారేజెస్ కూడా లీగలైజ్ చేస్తారు. సో ఇప్పుడు ఒక చాలా చర్చనీయాల్సిన విషయం, న్యాయకోదులు పట్టించుకోవాల్సిన విషయం ఏంటంటే, వీళ్ళకి సంబంధించి చట్టాలు లేవు. ఇప్పుడు ఈయన పెళ్లి చేసుకున్నాడు, ఈయన మోసం చేశాడంటే ఈయన మీద కేసు పెట్టడానికి ఆ సెక్షన్, ఇప్పుడు డబ్బులు తీసుకొని చీటింగ్ చేశాడంటే ఆ కేసులు పెట్టచ్చు. కానీ ఈయన పెళ్లి చేసుకుని మోసం చేశాడంటే ఈయన ఈవిడ వాట్ ఎవర్, సో లేవు చట్టాలు లేవు. ఎందుకంటే ఆయన హీ కెనాట్ డూ ఎనీ సంసారం. కాబట్టి ఆయన మీద ఎలా కేసులు పెడతారు అనే దీంట్లో ఉంది. కానీ ఇక్కడ ఒక క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఇతన్ని గురించి అందరికి తెలుసు, ఆయన సంసార యోగ్యుడు కాదని చెప్పేసి అది అందరికి తెలిసిన విషయమే. అంటే నార్మల్ గవర్నమెంట్ జాబ్స్ చేస్తున్నారు, లక్షల్లో సంపాదిస్తున్నారు, అండ్ బాగున్నారు, అబ్బాయిలు కూడా చూస్తే బాగానే